పాడుదాం. అందరికి వచ్చిన పాట ప్రియ యేసు నిర్మించితివి అన్న పాట పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున వికసించి విశ్వాసము వాక్యమును చదువగనే వికసించి విశ్వాసము వాక్యమును చదువగనే చేరీతి నీరు దారి కోరి నడిపించుము
అభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున ముదమారవసించున హృదయాంతరంగమున. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేరువచ్చినటువంటి అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు శుభనామంలో అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానం కొరకే మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి దినాన ఈ రీతిగా నీ పిల్లలుగా మేమందరము కలిసి నిన్ను స్తుతించి ఘనపరిచి కీర్తించి ఆరాధించినట్లుగా మీరు చూపిన కృపల కొరకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. మా ఈ స్తుతులను అంగీకరించండి. ఆశీర్వాదకరంగా ఉదయకాలపు నైవేద్యముగా మీరు ప్రభా మీ పాదాల చెంత చేర్చుకోవాల్సిందిగా బ్రతిమలాడుతున్నాను. కృపచొప్పున ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి, దీవెనకరంగా మార్చండి. ముఖ్యంగా ఈ శ్రేష్టమైన సమయం ముందు నీ వాక్యం ఎదురుకు వస్తూ ఉన్నాం. లేఖనాలను ధ్యానించునై ఉండగా దేవా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును మీరు మా అందరికీ మీరు మాకు దయచేయండి. అయ్యా, మీ వాక్యపు వెలుగులో మీరు మా అందరితో మాట్లాడవలసిందిగాను బ్రతిమలాడుతూ ఉన్నాను. మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి హృదయాన్ని మీరు సంధించండి. అయ్యా, మీ స్వరాన్ని మాకు వినిపించండి. పావుర స్వరమును ప్రజలు వినగలగాలి నాయన. దేవా, మీ కృపను అనుగ్రహించండి. ఆ దిశగా మీరు కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. చాలు. దేవునికి స్తోత్రం. చూడండి, చదివినటువంటి లేఖనాల్లో పాపమట సులువుగా చిక్కులు పెడుతుందట. సాతానుడు ఏం చేస్తాడు? సులువుగా చిక్కులు పెట్టి మనల్ని పాపంలోనికి తోసేస్తాడు. ఓ పెద్ద పెద్ద ఏమి తీసుకొచ్చి మన ముందేం ఉంచడం. పాపం అంటే మేమేం పాపం చేసామండి అని అనొచ్చు. ఓ పెద్ద పెద్ద పాపాలు మనం ఏం చెయ్యక్కర్లా. పాపం అతి సులువుగా, చాలా సింపుల్గా మన పాపంలోనికి పడదరోసేస్తూ ఉంటాడు సాతానుడు. అతి సులువుగా చిక్కులు పెట్టి, అతి సులువుగా ఓ పెద్ద పెద్ద ఏం తీసుకురాడు. అవాదములు ఓ పెద్ద పాపాలు ఏం చేయలే. చేశారంటారా? చాలా సింపుల్. ఇది నిజమా? ఈ పండు తింటే మీరు చచ్చిపోతారా? చావరో. మీరు దేవదూతలాగా మారిపోతారు, దేవతలు అయిపోతారు. ఏం కాదు, పర్లేదు, తినండి అన్నాడు. చాలా సింపుల్గా కదా.
నిజమే కావచ్చు, నిజమే కావచ్చు అనుకున్నారు, తిన్నారు, అయిపోయింది. దేవుని మాటను ధిక్కరించారు, దేవుడు వద్దు అన్న పనిని చేశారు, అంతే. వారు చేసినటువంటి ఆ చిన్న పని అది పెద్ద పాపమా? వద్దు అన్న పండు తిన్నాడు. ఏమైద్దండి తింటే? ఏమైద్ది అంటే ఏమైద్ది అండి? చెట్టుకున్న మామిడి కానీ కోసుకొని తినొద్దు అని కోసుకొని తిన్నాడు, ఏమైందండి? అది పెద్ద తప్ప? అది పెద్ద తప్పేం కాదు, కానీ తప్పే. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఇది. ఎంత సులువుగా దొరికిపోయారండి. దేవుని మీద విశ్వాసము, దేవుని మాట లోబడే తత్వం లేకపోతే ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనం పడిపోతూ ఉంటాం. పెద్ద పెద్ద పాపాలు, వ్యభిచారము, దొంగతనం, ఇట్లాంటివి పెద్ద పెద్దవి మనం ఏం చేయనక్కర్లా. నరహత్యలు ఇలాంటివి ఏం చేయనక్కర్లా. మనం ఎవరిదో మనం దోచుకోనక్కర్లా కోట్ల రూపాయలు. వీళ్ళు అలాంటి పనులు ఏమీ చేయలేదు. అవ్వాదములు ఇలాంటి పనులు ఏమైనా చేశారా? ఏం చేయలే. వద్దు అన్న పండుని తిన్నారు. చాలా జాగ్రత్తగా మనము మన పవిత్రతను కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా. అతి సులువుగానే సాతానుడు మనల్ని చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతాము అంటే, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేటటువంటి యేసు వైపు మనము చూడగలగాలి. ఎటువైపు చూడాలి? యేసు వైపు. యేసు వైపు కనుక మన దృష్టి ఉంటే, యేసు వైపు కనుక మనము చూడగలిగితే, మన జీవితాల్లో గొప్ప జయాలను మనము చవి చూడగలుగుతాం. నేటి దినాల్లో యేసు వైపు చూడవలసిన కనులు యేసు వైపే చూస్తున్నాయా, లేకపోతే లోకం వైపు చూస్తున్నాయా? నీ చూపు ఎటువైపు ఉంది? నీ దృష్టి ఎటువైపు ఉంది? ఎటు చూచి ఈ విశ్వాసపు పరుగు పందెంలో నీవు పరిగెత్తుతూ ఉన్నావు? భక్తుడు అన్నాడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో పరిగెత్తుతున్నాడట. యేసు వైపు చూడవలసిన వారు యేసు వైపు చూడకపోతే, గురి యొద్దకు మనం పరిగెత్తలేకపోతే, గురిని చూచుకుంటూ పరిగెత్తకపోతే, ఏమండి, గురి వైపు చూడక మనం పరిగెత్తామనుకోండి, గురిని చేరగలుగుతామా? పొరపాటును కూడా మనం చేరలేం కదా. పరిగెత్తుట వ్యర్థమే, నిష్ప్రయోజనంగా మారిపోతుంది, ఫలితం శూన్యమైపోతుంది. కనుక ఈ విశ్వాసపు జీవితంలో, ఈ విశ్వాసపు పరుగు పందెమందు యేసు వైపు మనము చూడగలగాలి. మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. దేవుని వైపు మనము చూడక ఈ లోకం వైపు మనం చూసామనుకోండి, లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇంతకు మించి ఏమున్నది? లోకములో ఉన్నదంతయు ఇదే: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి దేవుని వలన కలిగినవి కావు. అందుకోసమే భక్తుడు అన్నాడు, పైనున్న వాటిని వెతకండి అన్నాడు.
మన దృష్టి ఎటు ఉండాలట? పైనున్న వాటి మీద ఉండాలట. పైన ఏముంది? పైన ఏముందండి? పై కప్పు ఉందండి, డెకరేషన్ ఉందండి, అంతేగా. పైన ఏముంది? ఫ్యాన్లు ఉన్నాయండి. వీటిని కాదు మనం చూడాల్సింది. అందుకే అబ్రహాంతో అంటాడు, కనులెత్తి చూడు అంటాడు. పైన పరమం ఉంది, పరలోకం ఉంది. మన దృష్టి పరము వైపు ఉండాలి. పరలోకంలో దేవుని సింహాసనం ఉంది. మన దృష్టి సింహాసనం వైపు ఉండాలి. సింహాసనం మీద ప్రభువైన క్రీస్తు యేసు ఆసీనుడై ఉన్నాడు. ఆయన వైపు మనకు కనుదృష్టి ఉండాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి. ఈ లోకం వైపు కాదు, లోకములో ఉన్నవాటి వైపు కాదు. ఇవన్నీ కూడా నశించిపోయాయి. దృశ్యమైనవన్నీ కూడా అదృశ్యమైపోతాయట. కంటికి కనబడేవన్నీ కూడా అశాశ్వతం. దృశ్యమైనవన్నీ అశాశ్వతం, అదృశ్యమైనవి శాశ్వతమై ఉన్నవి. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మన కనుదృష్టి శాశ్వతమైన వాటి వైపు ఉండాలి. మన కనుదృష్టి దేని వైపు ఉండాలి? శాశ్వతమైన వాటి వైపు ఉండాలి. స్థిరమైన వాటి వైపు ఉండాలి. ఏది స్థిరం? దేవుని రాజ్యం స్థిరం, నిత్య జీవం స్థిరం, ప్రభువే స్థిరం. అటువైపు ఉండాలి మన కనుదృష్టి. కానీ అనేకుల యొక్క కనుదృష్టి అస్థిరమైన ఈ లోకం మీద తమ మనస్సును నిలుపుతూ ఉన్నారు. వీటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇదే లోకం అనుకుంటున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. కాదు, ఇది జీవితం కాదు. అసలు జీవితం ఇంకోటి ఉంది. అది ప్రభుతో మన జీవితం, యేసుతో మన జీవితం. అది స్థిరం. ఈ లోకంలో కేవలం మనం యాత్రికులం. ఈ లోకాన్ని ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ఈరోజు పేరువంచ సంఘంలో ఒక తల్లిగారు ఉన్నారు, జవలమ్మ గారని, వాసం జవలమ్మ గారని. కొన్ని సంవత్సరాలుగా మంచాన ఉన్నారు. గత కాలంలో కర్రపోటుతో కూడా నడవలేని పరిస్థితులు ఎవరో ఒకరి సహాయం తీసుకొని మందిరానికి వచ్చేది, చాలా నమ్మకంగా వచ్చేది. ఆమె రాత్రి కాలపు వేళలో దేవుని పిలుపుని అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళింది. అలా ఉండి కూడా ఎవరితో ఒకరితో కబురు పెడతా ఉండేది. ఒక్కసారి పాస్టర్ గారినో లేకపోతే పాస్టర్ గారినో వచ్చి ప్రార్థన చేయమని చెప్పండి అమ్మా అని. పద్దాకలు వెళ్ళటానికి వీల్లేక కుదరక అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. పోయిన వారం ఒక 10-15 రోజుల క్రితం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. అంతకుముందు ఒక నెల క్రితం ఎట్లో పాస్టర్ గారు నేను వెళ్ళి వచ్చాం. ఒక నెల 15 రోజుల క్రితం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. అందరిని అడిగేవాడు, అమ్మ ఎట్లుందయ్యా, అమ్మ బాగుందా, పిల్లలు బాగున్నారా, అన్నయ్య ఏం చేస్తున్నారు, అన్నయ్య ఎక్కడ చేస్తున్నాడు, అక్కడ గంపలగూడలో చేస్తున్నాడు అన్నయ్య, అక్కోళ్ళు ఏం చేస్తున్నారు, బావగారు ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు. అందరిని పేరు పేరుని అడిగేది. ఎంత జ్ఞాపకమో. లేవలేని పరిస్థితుల్లో మంచాన్ని ఇంచుమించుగా 4-5 సంవత్సరాలుగా మంచంలోనే ఉంటున్నారు. రాత్రి కాలపు వేళలో ప్రభు పిలుపునందుకుని దేవుని సన్నిధికి ఆమె వెళ్ళింది. నిశ్చయంగా ఆమె ఆత్మ ప్రభుతో కూడా ఉన్నది అని నమ్ముతూ ఉన్నాం.
దేవుడు అట్టి కృప దయచేయునుగాక. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణను ఓదార్పును కలుగు చేయునుగాక. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే ఎవరమైనా సరే. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వారి వారి క్రమం చొప్పున ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఇదే శాశ్వతం అనుకొని ఇక్కడే మనం కూర్చోవాలంటే కుదరదు. ఫెవికాల్ అతికించుకొని కూర్చున్నా ఇక్కడ కూర్చోలేము. ఫెవికాల్ ఏముందండి, అదంతా దాని బతికంతా. దానికొని ఇంకా చాలా పవర్ఫుల్గా వచ్చినాయి ఫెవికిక్కులు. ఏ కిక్ అయినా ఉంటామండి ఈ లోకంలో, కుదరదు. దేన్నో పట్టుకుని ఎలా ఆడతామంటే కుదరదు. దేవుడు పిలవాలి, కానీ ఆ పిలుపు వచ్చిందంటే కనుక నువ్వు కృత్రిమంగా వెంటిలేటర్ల మీద ఉంచినా సరే ఆ ప్రాణం వెళ్ళిపోద్ది. కృత్రిమ శ్వాసను అందించినా సరే ప్రాణం ఆగదు, వెళ్ళిపోవాల్సింది. ఆత్మ వెళ్ళిపోవాల్సిందే. బంధించుదామని చూశారంట. ఆత్మ ఎట్లా ఉంటుంది, ప్రాణం అనేది ఎలా ఉంటుంది, దాన్ని కనిపెట్టాలని చెప్పేసి సైంటిస్టులు ఒక గది ఏర్పాటు చేశారు స్పెషల్గా. అసలు దానిలో నుండి ఇంత సందు కూడా ఉండకుండా, ఏ కొంచెం గాలి కూడా బయటికి వెళ్ళకుండా ఉండేటట్లుగా సిద్ధపరిచారంట అద్దాలతో. మొత్తం ఒక బాక్స్ పెద్దది. దానిలో ఇక రేపో మాపో చనిపోతాడు అనుకున్న వ్యక్తిని పడుకోబెట్టి చుట్టూ కూడా పవర్ఫుల్ లెన్స్ది కెమెరాలే అమర్చారు, షూట్ చేస్తున్నారు. పవర్ఫుల్. మనిషి మాట్లాడుతూ ఉంటే ఒక్కోసారి శీతాకాలంలో పొగ వస్తూ ఉంటుంది నోట్లో నుండి, పొగ లాంటిది కదా. అది ఒక్కోసారి మనం కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఆ కెమెరాలు కనిపెడతాయి. కొన్ని కెమెరాస్ ఉంటాయి కదా చాలా పవర్ఫుల్వి, అలాంటివి పెట్టారంట అన్ని దిక్కుల. చూస్తా ఉన్నారంట, కనిపెడుతున్నారు. ఏంటి, దేన్ని కనిపెట్టేది? ఈ ఆత్మ, ఈ ప్రాణం ఆ వ్యక్తిలోంచి బయటకు వచ్చినప్పుడు ఎటు వెళుతుంది. ఇప్పుడు మనం దాన్ని బంధించడానికి ఏమైనా వీలుందా? గాలి బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ప్రాణం కూడా గాలి వంటిదే కనుక అయితే దాన్ని మనం బంధించవచ్చు. బంధించి దాన్ని ఎట్టొకట పట్టుకొని మరలా ఆ దేహంలోనికి ఏమన్నా పంపడానికి వీలేమన్నా ఉంటుందా? అసలు ఈ ఆత్మ ఎలా ఉంటుంది? ఊపిరి అంటున్నారు, ప్రాణం అంటున్నారు, గాలి అంటున్నారు. అసలు ఇదేంటి కనిపెడదామని చెప్పి కనిపెడుతున్నారు. చూస్తున్నారు. 24 గంటలు గడిచిపోయింది. ఊపిరి తీసుకుంటూనే ఉన్నాడు. ఈ లోపల వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక్కసారి కదలికలు ఆగిపోయి మనిషి టాప్ మన శబ్దం వచ్చిందంట. ఏంటి టాప్ మన శబ్దం? ఆ గాజు గ్లాసు ఎక్కడో ఒక మూల పగిలిపోయింది. ఏం కనపడలా. శబ్దం, అది పగిలిన శబ్దం మాత్రమే వినపడింది. మనిషి ఊపిరి ఆగిపోయింది. అంతే. అది పగిలినప్పుడు, ఇతని యొక్క కదలికలు ఆగినప్పుడు టయాన్ని చూసుకుంటే ఈ ఇతనిలో కదలికలు ఎప్పుడు ఆగిపోయాయో అప్పుడు అది పగిలిన శబ్దం వినపడింది. ఇంతకు మించి వాళ్ళు కనిపెట్టింది ఏమీ లేదు. కొండందవి ఏదో పట్టారంట. దేన్ని? ఎలిక. ఇంత లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రయోగం చేసుకుంటూ వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే ఆ టాప్ మన శబ్దం. ఆ శబ్దాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ శబ్దాన్ని కనిపెట్టడం కోసం ఎంత ఖర్చు? కోటాను కోట్ల రూపాయలు ఖర్చు. ఏం సాధించారు? ఎలికని పట్టినట్టుగా శబ్దాన్ని సాధించారు. వాళ్ళకి వీడియోలో దొరికింది ఏమైనా ఉన్నదంటే అద్దం పగిలిన శబ్దం. ఇంతకు మించి ఏమీ లేదు. ఈ లోకం అశాశ్వతం. దీని మీద మన దృష్టి ఉండకూడదు. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి అన్న తపనతో
పరుగులెత్తినవాడు 30+లో, ఇంచుమించుగా 32-33 సంవత్సరాల ప్రాయంలో, అప్పటికే ప్రపంచ దేశాలన్నీ జయించుకుంటూ వస్తున్నాడు. ఎవరు నన్ను జయించలేరు, ఎవరు నన్ను ఓడించలేరు, ఎవరు నన్ను చంపలేరు అన్న వ్యక్తి, ఎవరికి సాధ్యం కాదు నన్ను జయించడం, నన్ను చంపడం అన్నాడు. అలాంటి వ్యక్తి ఒక చిన్న దోమ కుడితే, ఏం కుడితే, ఓ చిన్న దోమ కుడితే ఆ దోమగాడికి చచ్చిపోయాడండి. ఈ వీరుడికి ఎన్నో కత్తిపోట్లు తగిలినాయి. కత్తిపోటు అతను చంపలేకపోయింది, దోమపోటు చంపింది. ఇంతకు పవర్ఫుల్ అయింది ఏది? ఇంతకే కత్తే దోమ అంటే ఇక్కడ మనకి దోమేగా. ఇప్పుడు చికెన్ గున్యాలు, ఇంకేంటి రోగాలు, మలేరియా, డెంగ్యూ, ఇవన్నీ దోమగా, దోమకాటేగా. ఈట్లతో పొడిచినా సరే చచ్చిపోవాలా. కత్తితో ఎన్నిసార్లు పాపం శత్రువులు పొడిచారు, అయినా చావలా. శత్రువులను చంపాడు, శత్రు దేశాలను జయించాడు, శత్రువులను జయించాడు, దేశాలను జయించాడు అండి. ఎంత జయించిన వాడు ఒక చిన్న దోమ వచ్చి కుడితే మలేరియా జ్వరం వచ్చి పాపం చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు అందరితో చెప్పాడు, తన దగ్గర సమీపంగా ఉండేటువంటి ఆ మంత్రులతో, వాళ్ళతో, ఇదిగో నన్ను సమాధి చేయడానికి తీసుకెళ్తారుగా, తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి. ఏం చేయాలంట? సమాధి పెట్టెలో నుంచి 2 చేతులు బయటకు కనపడేటట్లుగా పెట్టి ఊరేగింపుగా నన్ను తీసుకెళ్ళండి. అలా ఊరేగింపుగా తీసుకెళ్ళేటప్పుడు నాకు ముందుగా నడుచుతున్న వ్యక్తి, అంటే ఆ శవానికి ముందుగా నడిచే వ్యక్తి ఇలా ప్రకటించాలి. ఏమని? ఇంత గొప్ప చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ లోకమును జయించాడు. లోకంలో జయించినటువంటి ఈ అలెగ్జాండర్ తాను వెళుతూ ఏమీ తీసుకువెళ్ళటం లేదు, ఖాళీ చేతులతో వెళ్తున్నాడు అన్న సంగతి లోకానికి తెలిసేటట్లుగా నా 2 చేతులను బయటపెట్టి తీసుకెళ్ళండి అన్నాడు. అంటే లోకాన్ని విడిచాడు, వట్టి చేతులతోనే వెళ్ళాడు. సంపాదించింది దేనన్నా తీసుకెళ్ళాడా? దేన్ని తీసుకెళ్ళాలి? సంపాదించిన సంపాదన ఎవరిది? ఎవరిదో తెలిసిద్దా? ఆయనకేమన్నా తెలీదు. కొంతమంది అండి, ఓ సంపాదన 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 సంపాదనే. సంపాదించడం తప్పు కాదు, కానీ ఇక అదే యావగా ఉండకూడదు, అదే బ్రతుకు అన్నట్లుగా ఉండకూడదు. ఇది శాశ్వతము కాదు, ఇది అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతములు. దేవుని రాజ్యం శాశ్వతం. కనుక ఆ రాజ్యం వైపు మనకు కనుదృష్టి ఉండాలి, ఆ సింహాసనం మీద మనకు కనుదృష్టి ఉండాలి. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసు వైపు మనము చూడగలుగుతూ ఈ పరుగు పందెంలో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు మనము చూడగలగాలి. లోకంలో ఎందరో వేటి వైపునో చూస్తూ వారి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో లోతు భార్య ఉంది, ఆమె పేరేంటో రాయబడి లేదులే, కానీ ఇక చేసేది ఏముంది? లోతమ్మ అనుకోవడం తప్ప. ఈ లోతమ్మ గారు దేవుడు చెప్పింది చేయలే. దేవుడు ఏమన్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఏదో ప్రాంతానికి వెళ్ళమన్నాడు. మొత్తానికి ప్రయాణం అయ్యి వెళ్తున్నారు.
దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. మీరు వెనుతట్టు చూడొద్దు, తిరగొద్దు. బాంబులు పడతాయో, ఆటం బాంబులు పడతాయో, ఏదైనా పడినాయండి, మీరు మాత్రం వెనుతట్టు తిరగద్దు, త్వరపడి వెళ్ళండి అన్నాడు. ఈ లోతమ్మ ఏం చేసింది? వెళ్ళేది వెళ్ళకుండా ఒక్కసారే వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన గమ్యం, తన గురి ఏమైందో దాని వైపు చూచుకుంటూ వెళ్ళవలసినటువంటి వ్యక్తి వెనుతట్టు తిరిగింది, వెనక్కి చూసింది. ఏమైంది? ఫలితం ఉప్పు స్తంభంగా మారిపోయింది, ఉప్పు స్తంభమైంది. పేతురు గారి గురించి ఆలోచన చేయండి. నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు గలిలయ సముద్రంలో యేసయ్య. యేసయ్యను చూసి భూతం అనుకున్నారు. భూతం అనుకున్నటువంటి వాళ్ళు భయపడ్డారు. యేసయ్య అన్నాడు కదా, కంగారు పడకండి అబ్బాయిలు, నేనే అన్నాడు. పేతురు అన్నాడు కదా, ప్రభా నీవే గనుకైతే, నువ్వు ఎలాగైతే నీటి మీద నడుచుకుంటూ వస్తున్నావో నన్ను కూడా అలా నడవడానికి పర్మిషన్ ఇవ్వయ్యా, నేను కూడా అలా నడుస్తాను, నన్ను కూడా నడిపించయ్యా అన్నాడు. యేసయ్య అన్నాడు కదా, రా వచ్చినాడు అన్నాడు. యేసయ్య మాట విని ఈ పేతురు గారు ఏం చేశాడు? ధోనిలో నుండి దిగాడు, పడవలో నుండి దిగాడు. ఎక్కడికి దిగాడు? సముద్రం మీదకి. కాళ్ళు మునగట్ల, కాళ్ళు నిలుచున్నాయి. రెండో కాలు పెట్టాడు, మునగల, నిలుచున్నాడు, చక్కగా నడుస్తున్నాడు. యేసు వైపు చూచి నీటి మీద నడిచాడు. అలా యేసు వైపు చూచి నీటి మీద నడుచుకుంటూ యేసయ్యకు సమీపంగా వస్తూ ఉన్నాడు. ఈ లోపల గాలి వీచింది. గాలి వీసిందంట, సముద్రం మీద తుఫాన్ రేగింది, గాలి వీసింది. అతడు యేసు వైపు చూచి సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. అలా నడుచుకుంటూ వస్తే బాగుండేది. గాలిని, సముద్రమును ఎప్పుడైతే చూచాడో అతడు మునిగిపోసాగెను అని రాస్తుంది. ఏ వైపు చూసినప్పుడు మునిగిపోయాడు? సముద్రం మీద వీచుతున్నటువంటి గాలి వైపు చూచి మునిగిపోయాడు. యేసు వైపు చూచి నీటి మీద నడిచాడు, గాలి వైపు చూచి మునిగిపోయాడు. మనం యేసు వైపు చూడగలగాలి. ఆయన మన జీవితంలో నిలిపేవాడు. లోకం వైపు కాదు మనం చూడాల్సింది. నిన్ను భయపెట్టే గాలి వైపు కాదు, నిన్ను భయపెట్టే తుఫాను వైపు కాదు చూడాల్సింది. వాటి వైపు చూస్తే అవి నిన్నేం చేస్తాయి? ముంచేస్తాయి. అంతేగా, గాలి సముద్రం వైపు చూచి మునిగిపోయాడు. గాలి సముద్రం వైపు చూస్తే మునిగిపోవటం మరి అదే జరిగేది. యేసు వైపు చూస్తే అదే సముద్రం మీద నీవు నిలవబడతావు, నడవగలుగుతావు. ఆయన తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు. ఈ రోజున నీ దృష్టి ఎటువైపు ఉంది? ఈ రోజున నీ ఆలోచన అంతా ఎటు ఉంది? యేసయ్య మీదే ఉందా? లోకం మీద ఉందా? నిన్ను భయపెట్టేటటువంటి బలహీనతల మీద ఉందా? నిన్ను భయపెట్టే సమస్యల మీద నీ దృష్టి ఉందా? సమస్యలు తీర్చేటటువంటి యేసు వైపు నీ దృష్టి ఉందా? యేసు వైపు కనుక నువ్వు చూడగలిగితే నిన్ను భయపెట్టే వాటిని నువ్వు జయించగలుగుతావు. అది రోగమైనా, బలహీనత అయినా, మరి ఇంకే విధమైన సమస్య అయినా, అది ఏదైనా కావచ్చు, నిన్ను భయపెట్టేది ఏదో దాని వైపు నీ దృష్టి ఉండకూడదు. నీ ఆలోచన దాని మీద ఉండకూడదు. యేసయ్య వైపు కనుక నీ దృష్టి ఉంటే, నీవు యేసు వైపు కనుక చూడగలిగితే, ఏ సముద్రం ముంచాలని చూస్తూ ఉందో ఆ సముద్రం మీద ఆయన నిన్ను నిలిపి నడిపించే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్.
ఆ సముద్రం నిన్ను భయపెడుతుందా? సముద్రాన్ని చూచి భయపడద్దు. గాలి చూచి నువ్వు భయపడుతూ ఉన్నావా? అది భయపెడుతూ ఉందా? గాలి వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. నిన్ను రక్షించగలిగే యేసు వైపు చూడు. ఆయన రక్షించగలిగిన దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూస్తే, యేసు వైపు చూస్తే నీకు రక్షణ. గాలి వైపు చూస్తే మరణం. అంతేగా, మునిగిపోతే ఏముంది? మరణం. మునిగిపోయేవాడే చేతులెత్తి ప్రభువా రక్షించు అన్నాడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా, భూతికంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. ఆ ప్రవచన వాక్యం గుర్తుకొచ్చిందో? యేసయ్య చేసిన కార్యాలు గుర్తుకొచ్చాయో? నాకైతే తెలియదు కానండి. మొత్తానికి పేతురు గారి ఆ సమయంలో చేసిన పని ఒకటి ఉంది. మునిగిపోయేటప్పుడు. ఎప్పుడు? మునిగిపోయేటప్పుడు. మునిగిపోతున్న సమయంలో గాలిని చూడగానే మునిగిపోవడం ప్రారంభమైపోయింది. లోకం వైపు చూడగానే మునిగిపోతున్నాడు. ఇంకొంతసేపు అయితే చచ్చిపోయాడే. మునిగిపోయే సమయంలో ఎట్టొచ్చిందోనండి ఒక ఆలోచన వచ్చింది. యేసయ్యా నన్ను రక్షించు అన్నాడు. యేసు నన్ను రక్షించు అని కేకలేశాడు. వెంటనే యేసయ్య అతని చేయి పట్టి పైకి లేవనెత్తాడు. చప్పలగొడుతూ ప్రభుని మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. చేయి పట్టి లేవనెత్తాడు. మునిగిపోవలసిన వాడు మునిగిపోలా, అదే నీటి మీద నిలిచాడు. అదే నీటి మీద మరలా నడిచాడు. యేసు వైపు చూచిన వారు మునిగిపోలా. ఎవరో కూడా యేసు వైపు చూచి నడిచిన వారు ఎన్నడూ మునిగిపోలా. యేసు వైపు చూచిన వారి జీవితాలు ఎన్నడూ నాశనం కాల. నా యేసయ్య వారిని రక్షించాడు. నా యేసయ్య వారిని నిలబెట్టాడు. నా యేసయ్య వారి జీవితాలను దీవెనకరంగా మార్చాడు. యేసు వైపు చూడగలిగే విశ్వాసం నేటి దినాల్లో మనం కలిగి ఉండాలి. ఆ యేసయ్య విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉండగా అని రాసి ఉంటుంది. అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి దేవుని వైపు చూచి, యేసయ్య వైపు చూచి 11వ అధ్యాయంలో ఎందరో విశ్వాసపు వీరులు, యోధులు తమ జీవితాల్లో గొప్ప జయాలు చూచారు. తమ విశ్వాసపు యాత్రను కొనసాగించారు. ఎందరి గురించో రాయబడి ఉంది. హేబేలు గురించి రాస్తుంది అక్కడ కదా, హనోకు గురించి రాస్తుంది, అబ్రహాముని గురించి రాస్తుంది, మోషే గురించి రాయబడి ఉంది. ఇలా ఎందరో విశ్వాసపు యోధుల గురించి రాయబడి ఉంది. వారు తమ విశ్వాసము ద్వారా యేసు వైపు చూస్తూ, దేవుని వైపు చూచి, శాస్త్రాలకు అందని అద్భుతాలను వారు అనుభవించగలిగారు. శాస్త్రం ఒకటి చెబుతుంది, కానీ జరిగింది మరొకటి. శారా గర్భం ఉడికెను, శాస్త్రం చెబుతుంది ఇక పిల్లలు పుట్టరో. ఎవరినో వాళ్ళు దత్త చేసుకోనండి. శాస్త్రం చెబుతుంది అదే, ఏమని? పిల్లలు పుట్టరో. కారణం వయసు 90 సంవత్సరాలు. కానీ దేవుడు చెప్పాడు, మరుసటి ఏటకు నీ కౌగుట కుమారుడు ఉంటాడు. అబ్రహాము నమ్మాడు దాన్ని. యేసు వైపు చూచాడు, నమ్మాడు. శాస్త్రాల కదా, శాస్త్రం ఎందుకు పనికి వచ్చింది దేవుని ముందు?
నిరుపయోగం అయిపోయింది. శాస్త్రము కొట్టివేయబడింది. అక్కడ శాసనాలు కొట్టివేయబడ్డాయి. అగ్నిబలం చల్లారింది. సింహాల నోళ్ళు మూయబడ్డాయి. సముద్రం చీలిపోయింది. నదులు ఏకరసిగా మారాయి. మనుషుని యొక్క ఆలోచనలకు అందని అద్భుత కార్యాలను యేసయ్య చేశాడు. యేసు వైపు చూస్తే ఆశ్చర్యమైన కార్యాలే. యేసు వైపు చూడగలిగే అనుభవంలోనికి రా. నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. యేసయ్య వైపు చూడకుండా లోకం వైపు చూసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరి గురించి చెప్పుకున్నాం, పేతురు గారి గురించి. ఇట్లా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. గనులు, గొప్పవాళ్ళు, యేసు వైపు కాకుండా లోకం వైపు చూసి తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మచ్చుకి పేతురు గారిని చూసాం కదా. యేసు వైపు చూచాడు, సముద్రం నీళ్ల మీద నడిచాడు. గాలి వైపు చూచాడు, మునిగిపోసాగాడు. ఎటు చూడటం బెటరు మరేమో గారు? దేవుని వైపు చూడటమే ఉత్తమం కదా అమ్మా ప్రసన్న? ఎటు చూడటం ఉత్తమం? దేవుని వైపు విశ్వాసంతో చూస్తే మన జీవితాలు ధన్యం. ఈ లోకం వైపు చూస్తే ఏముంది? నాశనం, నల్లబొగ్గు, ఇంతకు మించి ఏముంది? కనుక నేటి దినాల్లో యేసయ్య వైపు చూద్దాం. మనం యేసు వైపు చూద్దాం. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఇంకొక మాట మీకు చూపించి నేను ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథంలోనికి రండి. 28వ అధ్యాయం 27వ వచనం. అపోస్తల కార్యాలు 28. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఎంత కఠినమైన మాట అండి. వారి హృదయము క్రొవ్వి ఉన్నది. మనం అంటాం ఇంకా కొవ్వు బట్టి. ఏంటంట? కొవ్వు బట్టి ఆడికి కొవ్వు పట్టిందండి గట్టిగా అని అంటారుగా. హృదయము క్రొవ్వి ఉన్నది. చెవులను మందం చేసుకున్నారట, కనులను మూసుకున్నారట. ఆయన మాట వినకుండా, ఆయన కార్యాలు చూడకుండా. చూడండి, హృదయం కొవ్విపోయింది, కొవ్వు పట్టింది. అంతేకా? మనం నాటుగా మాట్లాడాలంటే నాటుగా, నీట్గా మాట్లాడాలంటే హృదయములు క్రొవ్వి ఉన్నది నీట్గా. కొంచెం నాటుగా మాట్లాడాలంటే కొవ్వు బట్టి. దేవుని కార్యాలను కనులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. ఆయన గ్రహించట్లా. దేవుని కార్యాలను అనుభవించుటకు వారి హృదయాలు కొరవ్వెక్కాయి. అయ్యయ్యో, దానివల్ల స్వస్థత పొందలేకపోతున్నారట. దేవుని కార్యాలను అనుభవించలేకపోతున్నారంట. కళ్ళారా చూస్తున్నారుగా దేవుని కార్యాలను, చెవులారా వింటున్నారు కదా దేవుని కార్యాలను. ఇకనైనా సరే యేసు వైపు చూడొద్దు. ఇకనైనా ఆ యేసునాథుని వైపు చూస్తే వారి జీవితాలు ధన్యమే కదా. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు కనుక చూడగలిగితే వాళ్ళ బ్రతుకులు దీవెనకరమే కదా. అబ్బే, ఎన్ని కార్యాలన్నా చూడండి, ఎన్నైనా విననండి గాక, మేము వింటాం చూస్తాం, అంతవరకే. యేసు వైపు మాత్రం చూడం, ఆయన మీద మాత్రం ఆధారపడం.
ఆహా ఓహో అంటమే ఎంతవరకు? దేవునికి స్తోత్రం ఆమేన్ అంటమే ఎంతవరకు? ఆయన్ని వెంబడించడం మాత్రం అబ్బే మా వల్ల కాదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందరో దేవుని కార్యాలను కనులారా చూస్తున్నారట, చెవులారా వింటున్నారట, కానీ తమ హృదయాలు క్రొవ్వినందువలన ఆయన వలన స్వస్థత పొందుకోలేకపోతున్నారు, ఆయన వలన విడుదల పొందుకోలేకపోతున్నారు, ఆయన వలన సమస్యలకు పరిష్కారాలు అనుభవించలేకపోతున్నారు. ఇకనైనా ఈరోజైనా సరే మీ హృదయాలను యేసు వైపు తిప్పగలుగుతారా? మీ కనులను యేసు వైపు త్రిప్పగలుగుతారా? మీ చెవులను యేసు మాటల వైపు త్రిప్పగలుగుతారా? ఆయన మాటల వైపు మీ చెవులు కనుక త్రిప్పగలిగితే, మీ కనులను కనుక ఆయన వైపు త్రిప్పగలిగితే, మీ హృదయం ఆయన వైపు ఉంచగలిగితే మన జీవితాలు ధన్యం, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మన బ్రతుకులు దీవెనకరంగా మారతాయి. స్వస్థత, విడుదల, రక్షణ, నిత్య జీవం ఇవన్నీ నీ సొంతం అవుతాయి. యేసు వైపు చూస్తావా? రక్షణ పొందుతావు. లోకం వైపు చూస్తావా? నాశనం అవుతావు. నాశనమయ్యే ఈ లోకం కావాలా? నాశనం చేసే లోకం కావాలా? రక్షించే యేసు కావాలా? తీర్మానం నీది. మోకరించు, ఒక తీర్మానం చేసుకో. నాశనం చేసే లోకం వద్దు, రక్షించే యేసు కావాలి అని ఒక తీర్మానం చేసుకో. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా హృదయపూర్వకంగా యేసయ్య వైపు చూద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వారు తమ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్నపు వేళలో మీరు మాతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకం వైపు చూస్తే మా జీవితం నాశనం అవుతుంది, నీ వైపు చూస్తే మాకు రక్షణ దొరుకుతుంది. రక్షించే నీ వైపు చూడగలిగే కనులను ప్రతి బిడుకును ప్రభువా మీరు దయచేయండి. నీ కార్యములను చూడగలిగే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ మాటలను వినగలిగే చెవులను ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి నీ ప్రభువా మీరు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎందరైతే ఈ నీ మాటలను ఆయా స్థలాల్లో ఉండి వింటూ ఉన్నారో నిశ్చయముగా వారందరిని కూడా ప్రభువా మీరు దర్శించండి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసయ్యా, నీ వైపు చూచి ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తగలిగినట్లుగా కృపను అనుగ్రహించండి. లోకం వైపు చూడక నీ వైపు చూడగలిగే విశ్వాసాన్ని ప్రతి బిడుకును మీరు అనుగ్రహించండి. మహిమ పొందమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము వరకును చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సర్వలోక పరిశుద్ధులకును తోడై ఉండి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.